సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ చక్కగా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో చక్కటి సాంస్కృతిక మన యొక్క ఆచారాలు వ్యవహారాలు అన్నీ మేళవించే విధంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. పెద్దలు శ్రీరామ్ తాతయ్య గారి వారి కుటుంబ సభ్యులు బ్రహ్మాండంగా ఆర్యవైశ్య సంఘం, అంతేకాకుండా పెద్దలు గౌరవనీయులు రఘురామ్ గారు కూడా వచ్చి దీనికి శ్రీదేవి గారు మరింత శోభ తెచ్చారు. రాఘవేంద్ర గారు, మున్సిపల్ చైర్మన్ రాజేంద్ర గారు అందరూ శోభ తెచ్చారు. నిజంగా చిన్నపిల్లల ప్రదర్శనలు చూస్తే కత్తిసాము ముఖ్యంగా మా కర్రసాము ముఖ్యంగా మా తాతయ్య గారిని చూస్తే ఎప్పుడో చిరంజీవి గారినో బాలకృష్ణ గారినో కత్తిసాములో చూసినంత విధంగా ఆనందంగా ఉంది. మొన్నటిదాకా వీడియోల్లోనే చూసాం, ఇవాళ ప్రత్యక్షంగా చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈసారి మా విజయవాడ ఉత్సవంలో తప్పకుండా కర్రసాము చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా సంక్రాంతి అంటేనే అందరం కూడా బంధుమిత్రులతో జరుపుకునే పండగ. చూస్తే ఇవాళ రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం నెలకొని ఉంది. అందరూ కూడా బంధుమిత్రుల దగ్గరికి ఎక్కడెక్కడ ఉన్నా వచ్చి ఇక్కడ గడిపి సంక్రాంతి వారిని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా 4 రోజులు వారి గ్రామానికి వెళ్ళి ఇంత బిజీ షెడ్యూల్లో రెస్ట్ తీసుకుని మళ్ళీ రీఛార్జ్ అయ్యి వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని పరిగెత్తే విధంగా ఉండబోతున్నారు. మనమందరం కూడా బంధుమిత్రులతో కలిపి ఈ సంక్రాంతి చక్కగా జరుపుకుని, ముఖ్యంగా మరీ బిజీ లైఫ్ ఉంది అందరికీ కూడా, ఎక్కడెక్కడో సిటీస్ లో ఉన్నారు, అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా చక్కటి సంక్రాంతి జరుపుకోవాలి. జగ్గయ్యపేట నిజంగా చూస్తే ఈ సంక్రాంతి ఉత్సవాలు చాలా బాగున్నాయి, అన్ని చాలా బ్రహ్మాండంగా చేస్తారు. తప్పకుండా ప్రతిసారి జరిగే ఉత్సవాలకు నేను కూడా వస్తానని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అందువల్ల డిలేగా మొదలు పెట్టారు. ఆల్రెడీ హైదరాబాద్ నుంచి వచ్చే రోడ్డు అయిపోయింది. 3 రోజుల నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్డు కూడా అయింది. దాని మీద దృష్టి పెట్టాం. తప్పకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా హైదరాబాద్కి జర్నీ చేసే విధంగా నందిగాంలో కానీ, జగ్గయ్యపేట అయితే పెద్ద ఇబ్బంది లేదు, నందిగాం ప్రాంతంలో ఉంది. అటువంటి ట్రాఫిక్ ఇబ్బందుల సమస్యలు తప్పిస్తాం. ఎప్పటి నుంచో చెప్తున్నాం కాంట్రాక్టర్ ఇబ్బంది వల్ల వేరే వాళ్ళని తీసుకొచ్చి చేపించడం వల్ల కొంచెం ఇబ్బంది జరిగింది. అటువంటి ఇబ్బంది లేకుండా కృషి చేస్తాం.